రంగారెడ్డి జిల్లా కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్ సిబ్బంది రెస్క్యూ కొనసాగుతోంది. తెల్లవారుజామున ఓ బిస్కెట్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పహుల్ ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో ఘటనలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం నుంచి 5 ఫైర్ ఇంజన్లతో 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 20 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. గాలి వీస్తుండటంతో ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు మంటల్లో కాలిపోయింది. ప్రమాదంతో 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి బిల్డింగ్ కు పగుళ్లు వచ్చాయి. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద స్థలంలో ఫైర్ సిబ్బంది రెస్క్యూకు సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యు. అగ్ని ప్రమాదం జరిగిన పహల్ ఫుడ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉదయం నుంచి మంటలను ఆర్పేందుకు కూడా ఫైర్ ఆఫీసర్స్ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని గంటల నుంచి కూడా ఈ ఫైర్ ఫైటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే మంటల దాటికి ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైపోయింది. దీనివల్ల మొత్తం పగుళ్లు వ్యాపించడంతో బిల్డింగ్ కొంత కూలిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటికే భవనం ఒకవైపు పిల్లర్ కుంగిపోవడంతో పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోయినట్లే కనిపిస్తోంది. ఇది ఏ క్షణమైనా సరే కొంత కూలిపోతుందా అనేటువంటి సందేహాలే కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదం ఉదయం 5:30 జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత ఇటు ఫైర్ ఆఫీసర్స్, డిఆర్ఎఫ్ సిబ్బంది పలువురు అంతా కూడా ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకొని మొదటి అంతస్తులో పూర్తిగా మంటలను అదుపు చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలుపెట్టారు. అయితే కొన్ని గంటల నుంచి కూడా ఈ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్నా సరే అన్ని ఫ్లోర్లకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో మంటలను అదుపు చేయడం అనేది కొంత కష్టతరంగా మారింది ఫైర్ ఫైటర్స్కు. దాదాపు 40 మంది ఫైర్ ఫైటర్స్, 20 మంది డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అనేక వాటర్ ట్యాంకర్స్ను, ఫైర్ ఇంజిన్స్ను యూజ్ చేస్తూ వాటర్ స్ప్రే చేస్తూ మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి కొంతవరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా లోపల అంతర్గతంగా మంటలు తీవ్రంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఇక ఇప్పుడు ఫైర్ ఫైటర్స్కు ముందున్న సవాలు మంటలు ఆర్పటం ఒక ఎత్తు అయితే పక్కనే బిల్డింగ్ కంపెనీ చుట్టూ కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. ఈ ట్యాంకర్స్ ఆ కంపెనీతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకవేళ మంటలు గనక ట్యాంకర్స్ వరకు వెళ్తే మాత్రం ప్రమాద తీవ్రత అనేది అసలు ఊహించలేనటువంటి పరిస్థితి. సో వీటి కారణంగా ముందు ఆయిల్ ట్యాంకర్స్కు కంపెనీతో కనెక్ట్ అయినటువంటి ఆ ఇంటర్లింకులు మొత్తాన్ని కూడా కట్ చేశారు. కట్ చేసి ఆ స్కై లిఫ్ట్లను పంపించి స్కై లిఫ్ట్ల ద్వారా లోపలికి వాటర్ స్ప్రే చేసి ఎటువంటి అటాచ్మెంట్ అనేది లేకుండా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ మంటలను ఆర్పేస్తున్నారు. సో నిరంతరాయంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణంగానే యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా కొంత సమీక్షించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అధికారులు తెలియజేశారు. కొంతసేపటి క్రితమే పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ, డీసీపీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో కూడా ఆరా తీశారు. మరోవైపున అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 100 మంది వర్కర్స్ లోపల ఫస్ట్ ఫ్లోర్లో ప్యాకింగ్ చేస్తూ విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి బయటకు పరిగెత్తుకు రావడం జరిగింది. దీంతో ప్రాణ నష్టం తప్పింది. సో ప్రస్తుతానికి దాదాపు ఒక 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఇది మరి కాస్త ఈ పూర్తిగా ఎస్టిమేట్ చేసిన తర్వాత ఇది కొంత ఎక్కువగానే ఉంటుందంటూ కూడా తెలియజేస్తున్నారు. సో మొత్తానికి ఇవాళ చోటు చేసుకున్నటువంటి యొక్క అగ్ని ప్రమాదం ఇటీవల కాలంలో జరిగిన డెక్కన్ మాల్ ఇన్సిడెంట్ చూసాం. ఈ భారీ ఇన్సిడెంట్స్ తర్వాత మరలా ఒక అతిపెద్ద అగ్ని ప్రమాదం ఏది అంటే ఖచ్చితంగా ఇవాళ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగినటువంటి పహల్ ఇండస్ట్రీస్ ఫుడ్ లిమిటెడ్లో జరిగినటువంటి యొక్క ఇన్సిడెంటే అతిపెద్దదిగా భావించవచ్చు. మొత్తానికి నిరంతరాయం శ్రమిస్తూ కూడా మంటలను పూర్తిగా అదుపు తెచ్చేందుకు ఫైర్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు.